హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డివిజన్ వైజ్గా మనకి లిస్ట్ అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి స్క్రోలింగ్ అవుతుంది, ఒకసారి చూడండి. మనకి 2025లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఫస్ట్ స్టెప్లో నోటిఫికేషన్ ఉంటుంది. అదేవిధంగా సెకండ్ స్టేజ్ రిజిస్ట్రేషన్. ఇక్కడ చూడండి, జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025. నంబర్ ఆఫ్ పోస్టింగు ఇక్కడ చూడండి 21,413 పోస్టులు. అప్లికేషన్ సబ్మిషన్ స్టార్ట్ డేటు 10వ తారీఖు 2/2025 నుంచి ఎండ్ డేట్ వచ్చేసరికి 3/3/2025 వరకు అనమాట. ఇక్కడ స్టార్ట్ రిజిస్ట్రేషన్ మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మిగతా ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ అనేది నేను మళ్ళీ నెక్స్ట్ చెప్తాను. ఇక్కడ ఫస్ట్ వేకెన్సీస్ చూసుకుందాం. ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే క్లియర్గా చూడండి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేసుకోండి. లేదా తెలంగాణ వాళ్ళైతే ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ అమలాపురం, అనకాపల్లి, అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఇట్లా ఇక్కడ సెలెక్ట్ డివిజన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డివిజన్ వైజ్గా వస్తాయి. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే తెలంగాణ చూసుకున్నట్లయితే ఇక్కడ నేను ఏదన్నా ఒకటి ఓపెన్ చేస్తున్నాను, ఒకసారి చూద్దాం. ఇక్కడ నల్లగొండ ఓపెన్ చేద్దాం. ఇక్కడ నల్గొండ డివిజన్ మీద క్లిక్ చేస్తే మనకి క్లియర్గా వచ్చేస్తే లిస్టు నల్గొండ వ్యూ పోస్ట్. ఇక్కడ చూడండి, అన్రిజర్వ్డ్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, నార్మల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి మొత్తం చూసుకున్నట్లయితే మొత్తం 39 పోస్టులు అనేది మనకి నల్గొండలో ఉన్నాయి. అదేవిధంగా నిజామాబాద్ తీసుకున్నట్లయితే 41. అదేవిధంగా సూర్యాపేట తీసుకున్నట్లయితే 30. ఇక్కడ పోస్ట్ కూడా ఏ విధంగా చూసుకోవచ్చు అంటే సింపుల్ అండి. మనకు ఆన్లైన్ జీడిఎస్కి వెళ్ళి క్లియర్గా అనేది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్గా అనేది మనకు ఏ పోస్టు ఎన్ని ఉన్నాయని కూడా తెలిసిపోతుంది. ఇక్కడ సికింద్రాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, పెద్దపల్లి, నిజామాబాద్, మెదక్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, ఇక్కడ క్లియర్గా హైదరాబాద్ సిటీ, హనుమకొండ, ఆదిలాబాద్ డివిజన్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా పోస్ట్ అనేది తెలిసిపోతుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ అనేది కదా, రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, మొదట మొబైల్ నెంబర్, అదేవిధంగా ఈమెయిల్ ఐడి, ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఈమెయిల్ ఐడి, అదేవిధంగా ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సెలెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ మేల్ అండ్ ఫీమేల్, అదేవిధంగా కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించినది రిజర్డా, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ ఏదైనది, ఇయర్ ఆఫ్ పాసింగ్ మనం ఏ సంవత్సరంలో పాస్ అయినాం అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ చూడండి, 1970లో పాస్ అయిన క్యాండిడేట్ కూడా మనకి ఇక్కడ ఆప్షన్ అనేది గుర్తుంచుకోండి. 1970 నుంచి 2024 వరకు 10th క్లాస్ పూర్తి చేసిన క్యాండిడేట్ ఎవరైనా కూడా మనకి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఏ రాష్ట్రానికి అప్లై చేస్తున్నాం అనేది కూడా ఇక్కడ క్లియర్ అనేది మెన్షన్ అనేది చెయ్యాలి. అదేవిధంగా ఎంటర్ ద టెక్స్ట్ బిలో అంటే కింద టెక్స్ట్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత మనకి క్లిక్ చేస్తే ఆటోమేటిక్ అనేది మనకు వెళ్ళిపోతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అనేది క్లిక్ చేయాలి. ఓకే, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అయితే సేమ్ అందులో మనకు అప్లై చేసిన తర్వాత మనకి ఇక్కడ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా వస్తుంది. దాని తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేసి మనకు సర్క్యులర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏదనేది సెలెక్షన్ చేసుకున్న తర్వాత మనకు సబ్మిషన్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఫీజు పేమెంట్ కూడా మనకి ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పేమెంట్ అనేది కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టి పేమెంట్ అనేది కూడా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, పోస్టులు కూడా ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి కూడా ఇక్కడ చూపించాను కదా. మీకు ఇంకా డౌట్ ఉంటే ఇక్కడ ప్రతిదీ కూడా మీరు డైరెక్ట్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి క్లియర్గా ఏ డివిజన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ డివిజన్ వైజ్గా ఉన్నటువంటి పోస్టుల సంఖ్య ఎంత, ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకో క్వశ్చన్ డౌట్ కూడా క్లియర్ చేస్తుంది. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తున్నటువంటి సైడ్ కనిపిస్తున్నటువంటి పోస్ట్ కోడ్ మాత్రమే మీకు మెయిన్ అండి. ఇక్కడ పోస్ట్ కోడ్ ఎక్కడ ఉందో ఆ పోస్ట్ కోడ్లో మాత్రమే మనకు వేకెన్సీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, బెక్కం, చట్టన్పల్లి అంటే ఇక్కడ అక్కడ ఇంకో విషయం కూడా చూసుకోండి, కడ్తాల్, అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్ అండి. ఇక్కడ క్యాండిడేట్ రిజర్వేషన్ కూడా ఇక్కడ మధ్యలో ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా అనేది ఒకసారి చూడాలి. ఇక్కడ చూడండి, BOSO అని ఇచ్చింది కదా. ఆ తర్వాత ఇక్కడ చూడండి, BPM ఓబీసీ క్యాండిడేట్ అన్రిజర్వ్డ్
రిజర్వ్ అంటే రిజర్వ్ ఓబీసీ క్యాండిడేట్, ఎస్టీ అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ, ఈ విధంగా మీరు క్లియర్గా ఇది కూడా చూసుకోవాలండి. ఆ క్యాండిడేట్ మనకు ఏది అప్లై చేస్తున్నాము, క్యాండిడేట్ ఎవరు ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ ఉందా, ఓబీసీ ఉందా, అనేది కూడా మీరు క్లియర్గా అనేది చూడాలి. క్లియర్గా చూసిన తర్వాత మాత్రమే క్లియర్గా అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఒక్కటి కూడా మిస్ అనేది చేసుకోకండి. ఇక మంచి అవకాశం అండి. 21,000 పోస్టులు అంటే 21,413 పోస్టులు క్లియర్గా ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ తక్కువ ఉన్నాయి, ఎక్కడ మంచిగా ఉంది అనేది కూడా క్లియర్గా చూసుకొని మనకు రిజర్వేషన్ ఎక్కడ వచ్చింది, మనకి ఏది బెటర్ అనిపిస్తుంది మీరు క్లియర్గా ఇక్కడ చూడండి. బీపీఎం అన్రిజర్వ్డ్, బీపీఎం అన్రిజర్వ్డ్, బీపీఎం ఓబీసీ, ఇక్కడ ఇది కూడా క్లియర్గా చూసుకున్న తర్వాతనే మీరు అప్లికేషన్ అనేది క్లియర్గా అనేది పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, పూర్తి ఇన్ఫర్మేషన్ ఇట్లా ఇచ్చినందుకు మీరు కానీ ఖచ్చితంగా అనేది లైక్ మాత్రం చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ మాత్రం చేయకుండా మాత్రం వెళ్ళిపోకండి. థ్యాంక్ యూ.